భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న భక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పర్ణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడి వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. వాళ్ళు 20 లక్షల ఎకరం కావాలన్నారు. పిలిచి కేబినెట్ లో పెట్టి ఎకరాకి 20 లక్షల దాకా ఇచ్చి 96% ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలో ఉంటాడు 10 రూపాయలు ఎక్కువేయాలని 20 లక్షల ఎకరాలాగా చెల్లించి నిన్నగాక మన లగచర్లలో లేకపోతే హకీంపేటలో పోలేపల్లె భూమి తీసుకున్నాం. మొదట్లో 7 లక్షలు అన్నారు. అధికారులతో పంచాయతీ పెట్టుకున్నారు. పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈ రోజు పంచాయతీ పెట్టు. చివరికి అడిగినాం 20 లక్షలు 22 లక్షలు కావాలని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు, ఇచ్చినాం. అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం. ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఈ రోజు సైనిక్ స్కూల్ ఈ రాష్ట్రంలోనే లేదు. సైనిక్ స్కూల్ ని కూడా ఈ రోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా 250 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం.